హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ గ్యాలరీ. అండ్ చూస్తున్నారు కదా, ఈ కంప్లీట్ శారీస్ అయితే మనకు వచ్చిన ఆర్డర్స్ అండి. అండ్ ఈ ఆర్డర్స్ని డిస్పాచ్ చేయడానికి అయితే నేను ప్యాకింగ్ సెషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సో కంప్లీట్గా ఎవరివి ఏ శారీస్ అని క్లియర్గా చూసుకొని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. అందులో మిస్టేక్ జరిగినా కూడా తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే కొరియర్ కవర్లో అయితే పెట్టేస్తున్నాను. అండ్ అడ్రస్ కూడా క్లియర్గా చూసుకొని ఎవరిది ఏంటి అని క్లియర్గా చూసుకొని అయితే మనం ప్యాకింగ్ అయితే చేసేసేయాలి, లేదంటే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఈ ఆర్డర్స్ అన్నీ వచ్చిన తర్వాత అయితే నేను చాలా కాన్ఫిడెంటల్గా తయారైపోయానండి. ఇంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు, సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ కంప్లీట్ ఆర్డర్స్ అయితే నేను చూస్తున్నారు కదా, మొబైల్లో అడ్రస్ క్లియర్గా చెక్ చేసుకొని మరి నేను నోట్ చేసేసుకుంటున్నాను. అండ్ నార్మల్గా అయితే ప్రింట్ అలా చేసుకుంటారు, బట్ మనకు ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది బిజినెస్. కొంచెం ఆర్డర్స్ పెరిగే వరకు అయితే నేనే హ్యాండ్తో అయితే రాసేసుకుంటున్నాడు అడ్రస్ అనేది. సో మనం ఎప్పుడైనా కొరియర్ పైన ఫ్రమ్ అండ్ టు అడ్రస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా మనకి కస్టమర్స్ ఏమైనా రాంగ్ అడ్రస్ పెట్టినట్లయితే అది రిటర్న్ అవ్వడానికైతే మన అడ్రస్ ఉంటుందన్నమాట. సో ఆ పార్సల్ వచ్చేసి రిటర్న్లో మనకే వచ్చేస్తుంది, కాబట్టి మనం మన అడ్రస్ అయినా క్లియర్గా మెన్షన్ చేయాలి అక్కడ. నేనైతే 1కి 10 సార్లు చెక్ చేసుకొని రాస్తానండి. అండ్ ఏ మిస్టేక్ జరిగినా మళ్ళీ మనకే కదా ఇబ్బంది. మనం కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు, మనము ఇబ్బంది పడకూడదు. అంటే మనం క్లియర్గా చూసుకొని చేయడం అనేది చాలా అవసరం అనమాట. అండ్ నేనైతే ఆ విధంగానే చేస్తాను ఆల్మోస్ట్. అండ్ ఈ ఆర్డర్స్ అన్నీ ఇందులో వచ్చేసి కొన్ని అయితే నేను ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ మిగతా శారీస్ అన్నీ కూడాను ర్యాపిడో బుకింగ్స్ చేసి నేను పంపించేస్తానండి. అందుకని నేను అన్నీ కంప్లీట్గా అయితే ప్యాక్ చేయలేరు, మీరు కంప్లీట్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. నేను ఆన్లైన్ ఆర్డర్స్ని మాత్రమే నేనైతే అడ్రస్ రాసుకొని క్లియర్గా చూసుకొని ప్యాక్ చేసేసి నేను కొరియర్ ఆఫీస్లో ఇచ్చేస్తున్నాను. నియర్ బై ఆర్డర్స్ని అయితే నేను ర్యాపిడో చేసేస్తున్నాను. ఎందుకంటే మనం కొరియర్ కోసం వాళ్ళు వెయిట్ చేయడం కన్నా నియర్ బై ఉంటే అవే ఛార్జెస్ వీళ్ళకి ర్యాపిడోకి పెట్టేసి మనం సెండ్ చేయడం బెస్ట్ ఆప్షన్ కదా. సో అందుకని నేనైతే నెక్స్ట్ నియర్ బై ఉన్న ఆర్డర్స్ని అయితే ర్యాపిడో చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అవి పక్కకు పెట్టేస్తున్నాను శారీస్. ఏంటంటే అవి మనకు వచ్చిన నియర్ బై ఆర్డర్స్ అనమాట. సో వాటిని నేను ర్యాపిడో చేయడం కోసం అయితే పక్కన పెట్టేస్తున్నాను. కంప్లీట్గా ఎవరివి ఏ శారీస్ అని క్లియర్గా చూసుకొని అయితే ఇవి ఇప్పుడు చూపించిన 2 శారీస్ ప్యాకింగ్ చేస్తున్నాను కదా, అవైతే మనకి బెంగళూరు నుంచి వచ్చిన ఆర్డర్ అండి. నేను నా పైన ఉన్నాయి కదా 2 శారీస్ బెంగళూరు ఆర్డర్స్ అనమాట. నేను హ్యాండ్లో పట్టుకున్న ఈ బల్క్ అమౌంట్ ఆఫ్ స్టాక్ అయితే మనకి నియర్ బై ఆర్డర్స్ అండి. అవైతే మనం ర్యాపిడో చేసేస్తాం. అండ్ నేను ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్న శారీస్ అయితే బెంగళూరు అడ్రస్లో అయితే మనకి ఆర్డర్స్ వచ్చాయి. అంతవరకు మన ఛానల్ చేరింది అంటే చాలా హ్యాపీనెస్గా ఉంది నాకైతే. అండ్ ఎక్స్ప్రెస్ చేయలేను అలాంటి హ్యాపీనెస్ అనమాట. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా కష్టానికి ప్రతిఫలం అయితే ఇదే అనుకుంటానమాట. ఇలాంటి ఆర్డర్స్ రావడం వల్ల నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.